మరి పిల్లగా ఈ కథ చెప్పించిన దాతల పేరు ఒకసారి ఆదిద్దాం. మరి ఆత్మగల్లా మరి జన్నవ్వ గారి మరణం సందర్భంగా మా తల్లి జన్నవ్వ ఏ లోకాన ఉన్న సక్కంగా స్వర్గంలో నిద్రపట్టానని తన ఆత్మశాంతి కొరకై ఈ రోజు తన ఆత్మీయులు తన బిడ్డలు అల్లుళ్ళు మరి బిడ్డ సరవ్వ అల్లుడు రాజయ్య బిడ్డ రాధక్క అల్లుడు ఓదెలు బిడ్డ కలవతి అల్లుడు వైలయ్య బిడ్డ సునీత అల్లుడు లింగయ్య మరి బిడ్డ నరసక్క అల్లుడు ఐలయ్య మరి బిడ్డ లింగక్క అల్లుడు రాజయ్య మరి ఆత్మగల్లా బిడ్డ రాయమల్లక్క మరి అల్లుడు రాజయ్య మరి బిడ్డ లలిత అల్లుడు కొమరయ్య మరి ఇంతమంది కలిసి ఏ లోకం వెళ్ళిపోయింది అటువంటి మా తల్లి జన్నవ్వ ఏ లోకన ఉన్నమ్మా నీకు సక్కంగా స్వర్గంలో నిద్రపట్టనని రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు ఇంతమంది. నువ్వు ఎక్కడెళ్ళిపోతివి తల్లి, నువ్వే లోకం వెళ్ళిపోతివే అవ్వా తల్లి జన్నవ్వ గంగా ఓ శివలింగ అయ్యో గంగా ఓ శివలింగ అయ్య పొంగుతో నచ్చింది గంగా అది పగటీలు కొట్టింది ఎండల్ల వానల్ల బండిలో మీ తల్లి జన్నవ్వ ముందెళ్ళిపోవంగా బండి గడ్డ వచ్చనా బిడ్డలు నీ మనవలు మనవరాలు నీ గడ్డ వచ్చినారా అయ్యో నా తల్లి ఎక్కడెళ్ళిపోతివి నీ బాగి తీరినాదా నీ ఇల్లు గీడున్నదా నీ జగదాడున్నది నువ్వు కట్టిన ఇల్లు ఇడిసి నువ్వు కన్న బిడ్డలు ఇడిసి నీ అల్లుల్లో వదిలిపెట్టి నీ మనవలు మనవరాళ్ళు నీ బలగాన్ని వదిలిపెట్టి గాడి అడు పోతున్నవే నువ్వు తిన్న కంచ విడిసి నువ్వు పడుకున్న మంచ విడిసి గాడి అడు పోతున్నావో అయ్యో నా బిడ్డలారా నేనెళ్ళిపోతున్నా నా బాకి తీరినాది నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి నన్ను పాడల్లా వండబెట్టి నలుగురు ఎత్తుకొని నన్ను 10 మంది మొత్తుకుంటా నన్ను కొమటింటి కొత్తతోటి నన్ను శాలింటి బట్టతోటి మాది ఇంటి దప్పుతోటి దాయాల దప్పులతో సొన్నాయి సప్పులతో అంటే మీరంతా కలిసినారా నన్ను గిప్పుడు వెళ్ళాల కాడా నన్ను కింద నిచ్చినారా నా సేవుల్లో నోరు పెట్టి నా నోట్లో నోరు పెట్టి నా అయ్యో నా బిడ్డలారా నన్ను అవ్వాని పిలిచినారా పిలిచిన పిలుపులే బిడ్డ నా గంట పాయిన బిడ్డ నేనెళ్ళిపోతున్నా బిడ్డ ఇక మనవరాళ్ళ ప్రేమకు ఇక నేనల్ల నోసుకోలే ఇక మనవల భ్రమకైనా అంటే నేనల్ల నోసుకోలే నేనెళ్ళిపోతాయున్నా ఓ బిడ్డలారా నేను వెళ్ళిపోతున్నా నా ప్రాణం పోవంగ బిడ్డ మీరందరూ గచ్చిల్లు బిడ్డ మీ తండ్రి ఉంటాడు మీ తండ్రి పైలమే అమ్మా అయ్యో కొమ్మ మీది కోయిలమ్మ మా తల్లి జాడ చెప్పరమ్మా కొమ్మ మీది కోయిలమ్మ మా తల్లి జాడ చెప్పరమ్మా అయ్యో గంతులేసలేక దూడ మా తల్లి జాడ చెప్పరమ్మా పైన తిరిగే రామ చిలుక మా తల్లి జాడ చెప్పవమ్మా పైన తిరిగే రామ చిలుక మా తల్లి జాడ చెప్పవమ్మా అయ్యో గలగాల వారే గంగదేవి మా తల్లి జాడ చెప్పవమ్మా నువ్వు ఏ తోవలత్తవే తల్లి నువ్వు ఏ దారులత్తవే అమ్మా నీ నలుగురు బిడ్డలమైనా నీ ఇంటికి వచ్చినే
అవ్వా ఓవ్వా జన్నవ్వా నువ్వే లోకం పోతివి నీ బాకి తీరిందా నీ పండు ఒడిసిందా నువ్వు లేని నీళ్లు చిన్నవాయనా ఓవ్వా నువ్వు మనుండు భూమి మీద ఉన్నన్ని రోజులు మగవన్న అమ్ములు లేరు మేము నలుగురం అక్కయ్యలమైనా మా తండ్రి ఉన్నాడు మా తల్లి ఉన్నదని మాకు ఏ బాధలు వచ్చినా మా అవ్వగారు రామన్న పల్లని మాకు బాధలు వచ్చినాడు పండుగల నాడు పబ్బాల నాడు మేము మీ ఇంటికి వచ్చి నా బిడ్డలు వచ్చి రాని ఆరాడ పడదువే అవ్వా మాకు వచ్చిన కష్టం నీ తోడు చెప్పుకుంటే బిడ్డ నా ఇంటికాడ 4 రోజులు ఉండురని 10 రోజులు ఉంచుకొని ఇక మేము పోతామే అవ్వ అంటే మమ్మల్ని బస్సు దాకా సాగదు అని నువ్వు వెనుక మరి వస్తువే అవ్వా నీ ఆరాట వేడవేయింది నీ చిన్నారి మాటలు చింత పువ్వుల సాయ నీ బంగారి మాటలు బంతి పువ్వుల సాయ నీ బిడ్డలు నీ అల్లుళ్ళు నీ మనవల మనవరాళ్ళు నీ ఇంటి ముందట నీతో వదులుతున్నావు మాకంటే బలగవు నీకేడ దొరికిర్రే అవ్వా అయ్యో నల్ల రేగల్ల ఎర్ర కలర పూలు పూసిన నా తల్లి నల్ల రేగల్ల ఎర్ర కలర పూలు పూసిన నా తల్లి రంగు రంగులు లేదు రంగుల సింగిడి నింగి నేల పరుచుకుందో మాయమ్మ నా తల్లి ఎక్కడెళ్ళిపోతి కట్టిన ఇల్లు ఇడిసి నువ్వు కన్న బిడ్డలిడిసి ఉన్న ఊరు ఇడితివా నువ్వు తిన్న కంచె పెడితివా పన్న మంచె పెడితివా నీ చిన్నారి మాటలవ్వా చింత పువ్వుల సాయనే బంగారి మాటలవ్వా బంతి పువ్వుల సాయనే ఎడగాని కోతులాను నువ్వు మమ్ముల చేసినావా అయ్యో నా బిడ్డలారా బిడ్డ మీ తండ్రి ఉంటాండు కడుపులో పుట్టిన కొడుకు లెక్క మీ తండ్రిని అరుచుకోరి నెలకొక్కసారి వచ్చి బిడ్డ తండ్రిని చూసిపోరి తినేది పెట్టుర్రి బిడ్డ తాగేది పోయిర్రి నన్ను ఇచ్చిన దేవుడైనా నా బిడ్డ నా కాపు నింపినాడే నన్ను ఇచ్చిన దేవుడైనా నా బిడ్డ నా కాపు నింపినాడు పండుగ వచ్చిన రాని బిడ్డ నేను పబ్బ వచ్చిన రాని బిడ్డ రారా శివనన్నదేమో మీ తల్లి శివలోకి వెళ్ళినాది మరి ఆత్మగల్ల బిడ్డలు వల్లుంటూ అటువంటి ఒక మనవలు మనవరాన్లు ఈ రోజు వాగొడ్డు రామన్న పల్లె గ్రామములో మరి అటువంటి ఆత్మగల్ల కన్న తల్లి మరి జన్నవ్వ మా తల్లి లేదని ఈ రోజు తన ఆత్మశాంతి ఉండనని మరి మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గ్రామం గర్మిన్లపల్లి సల్పాల సతీష్ యాదవ్ ఒగ్గుకథ కళా బృందాన్ని పిలిపించి ఎంకే టీవీలో మా కథలు ఎంతో మంది చూస్తూ మమ్మల్ని ఆదరించిన వారికి మా కళాభివందనాలు. మరి ఊరికి గ్రామ గ్రామానికి పల్లె పల్లెకు ఎక్కడికైనా ఎంత దూరం అయినా వెళ్ళిపోయి చెప్పడం జరుగుతుంది. మరి ఎంకే టీవీ ద్వారా ఎంత దూరమైనా వెళ్ళిపోయి చెప్పడం జరుగుతుంది. మరి మరుగునపడిపోయిన కళను ముందుకు తీసుకొచ్చి ఎంకే టీవీలో మా కళను అందరికి ప్రతి పల్లెకు ప్రతి గ్రామానికి చూపించిన మా కిరణన్న కూడా మా కళాభివందనాలు. మరి రోజు ఈ కథ చెప్పించిన దాతలకు ఆయుర ఆరోగ్యాలకు సుఖ సంతోషాలు కలిగి అష్టభాగ్యాలు కలిగి పాలు వంగినట్టు వాళ్ళు వంగి తొవ్వల దేవుడు తోడై ఉండి దాపన దేవుడు ధైర్యం చెప్పి నాతివాడు సుట్టమై పగవాడు బాంధవయ్య ఆత్మగల్ల వల్ల కన్న తల్లి జన్నవ్వకు కళ్ళల్ల నీడల్ల గనవాడి అటువంటి ఒక్క శివుని ప్రాదాల కాడ మన జ్యోతి వెలుగని